గోర మగువ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పోరాడి గెలిచిన వనితల గురించి తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మహిళల భాగస్వామ్యం ఎంత ఉంది అనే ఆలోచన కొత్తది కాదు. మన భారతదేశం వరకు తీసుకుంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ పురస్కారాలు పొందిన మహిళలు 6 దశాబ్దాల కాలంలో సుమారు 3% ఉన్నారు. అదే వైద్య రంగానికి వచ్చేటప్పటికి సుమారు 8% దాకా ఉన్నారు. మరి ప్రపంచ స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? సైన్స్, మెడిసిన్ వంటి రంగాల్లో నోబెల్ బహుమతి పొందిన మహిళలు ఎంతమంది ఉంటారు? మొదటి 12 దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే వారు సుమారు 3% మించలేదు. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల కంటే ముందు మెడిసిన్కు సంబంధించిన విజ్ఞాన శాస్త్రం విచ్చుకున్నది. భారతదేశపు వైద్య రంగానికి సంబంధించి మద్రాస్ మెడికల్ కాలేజీ చాలా ప్రతిష్టాత్మకమైన పాత్రను మొదటి నుంచి పోషించింది. మొట్టమొదటి 3 సంవత్సరాల ఎల్ఎంఎస్ కోర్సులో 4 ఉత్తీర్ణులయ్యారు. అందులో మేరీ స్కార్లిబ్ అనే విదేశీ మహిళ కూడా క్వాలిఫై అయ్యారు. అప్పటి నుంచి మన భారతీయ మహిళలు మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ వైద్యులుగా డిగ్రీలు పొందుతూ ఆ వృత్తిలో రాణిస్తూ వచ్చారు. 1886లో కాదంబని గంగూలీ కలకత్తా మెడికల్ కాలేజీలో తొలి వైద్య పట్టా పొందారు. అదే సంవత్సరం ఆనందీబాయి జోషి గ్రాడ్యుయేట్ ఇన్ మెడిసిన్ డిగ్రీని అమెరికాలోని ఫిలడెల్ఫియాలోని ఉమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి పొందారు. ఇక వైద్యశాస్త్రంలో ఎండి పట్టా విషయానికి వస్తే 1892లో పెన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి గురుభాయ్ కర్మార్కర్ అనే మహిళ తర్వాతి 2 ఏళ్లకు అంటే 1894లో లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఫర్ విమెన్ నుంచి రుక్మాబాయి పొందారు. వీరి జీవితాలను పరిశీలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో పోరాటంతో కూడిన విషాద గీతిక. కాదంబిని గంగూలీ కోర్స్ 1886లో పూర్తి చేసిన పట్టా చేతికి రాలేదు. మెడిసిన్లో ఆమె ఫెయిల్ అయ్యింది. దానికి కారణం ఏంటంటే ప్రొఫెసర్ ఆర్సి చంద్ర అనే అధ్యాపకుడికి మహిళా విద్యార్థులకు అడ్మిషన్ ఇవ్వడమే ఇష్టం లేదు కనుక. ఆనందీబాయి విషయం ఇంకో రకంగా ఉంది. ఆమె 14వ ఏట తల్లి అయ్యింది. కానీ ఆ పసికందు సరైన వైద్య సదుపాయం లేక బతికి బట్టకట్టలేదు. ఇటువంటి పరిస్థితి తమ గ్రామంలో మరే మహిళకు కూడా ఎదురుకాకూడదు అనే పట్టుదలతో తన భర్త ప్రోత్సాహంతో అమెరికాలోని పెన్సిల్వేనియా ఉమెన్స్ మెడికల్ కాలేజీలో 1886లో వైద్య పట్టాను పొంది భారతదేశం తిరిగి వచ్చారు. కొల్హాపూర్ సంస్థానంలో రెసిడెంట్ డాక్టర్గా ఉద్యోగంలో చేరకముందే 1887లో క్షయతో కన్నుమూశారు. రుక్మాబాయి పరిస్థితి మరోలా ఉంది. 11 ఏళ్లకే ఆమెకు 20 ఏళ్ల దాదాజీ బికాజీతో పెళ్ళయింది. ఆమె భర్త పేదవాడు, విద్యాగంధం ఎరుగనివాడు. పెళ్లినాటికి అంగీకారానికి వచ్చిన విషయం ఏంటంటే ఆ భర్త చదువుకుని యోగ్యుడై రుక్మాబాయిని అత్తవారింటికి తీసుకువెళ్లాలని. అయితే రుక్మాబాయి రజస్వల అయ్యేటప్పటికీ దాదాజీకి విద్య మీద పూర్తిగా ఆసక్తి లేకుండా పోయింది. రుక్మాబాయి అత్తవారింటికి వెళ్లడానికి తిరస్కరించడం, తద్వారా ఆ 2 కుటుంబాల మధ్య ఇది ఒక తగాదాగాను సమస్యగాను మారింది. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో 1884లో పట్టా పొందడమే కాకుండా తర్వాత బ్రసెల్స్ నుంచి ఎండి కూడా పొంది వైద్య వృత్తిలో రాణించింది. ఇక సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ వంటి కోర్సుల్లో మహిళల ప్రవేశం సంగతికొస్తే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో బోటనీలో బీఎస్సీ పట్టాను, 1921లో
జానకి అమ్మాళ్ పొందారు. తర్వాత 10 ఏళ్లకు 1931లో ఆమె అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్లో డిఎస్సి పొందారు. ఇక బొంబాయి యూనివర్సిటీలో బిఎస్సి పట్టాను 1933లో కమలా సోహోని, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి రాధాపంత్ 1934లో బిఎస్సి పట్టా పొందారు. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తొలి ఫెలో జానకి అమ్మాళ్, బిఎస్సి కెమిస్ట్రీ పట్టా పొందిన తొలి భారతీయ మహిళ అసిమా చటర్జీ, తొలి పిహెచ్డి పొందిన మహిళ కమలా సోహోని. ఇంకా విజ్ఞాన శాస్త్ర రంగాల్లో మన దేశంలో మొట్టమొదటి అధ్యాపకుల విషయానికి వస్తే రాధాపంత్ 1945లో తొలి ఫ్యాకల్టీ మెంబర్ అయ్యారు. రాజేశ్వరి చటర్జీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో యూనివర్సిటీ ఎంఎస్ పట్టా పొందిన తొలి మహిళ. సిఎస్ఐఆర్ సంస్థ నుంచి అవార్డు పొందిన తొలి మహిళ అసిమా చటర్జీ. అయితే మనం అనుకున్నంత సులువుగా వీళ్ళంతా ఈ ప్రత్యేకతలు గడించలేదు. ఆ నేపథ్యం చూడాలంటే వారి జీవన పోరాట పథాలను పరిశీలించాలి. ఈరోజు మనం పోరాడి గెలిచిన వనితల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.